Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి ఇంట్రడక్షన్, ఇంటర్ కన్వర్షన్ ఆర్ ఫేజ్ చేంజెస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ని ప్రైమర్లీ 3 స్టేట్ గా క్లాసిఫై చేస్తాము. One is solid state, second one is liquid state, third one is gaseous state. What is interconversion of matter? Interconversion of matter is a process by which matter changes from one state to another and back to its original state without any change in its chemical composition. ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి చేంజ్ అనేటువంటిది జరుగుతుంది. ఎలా చూడండి, సాలిడ్ కి టెంపరేచర్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ కి టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ కి ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ కి అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్ వస్తుంది. సో ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కు మారుతుంది. ఈ చేంజ్ జరిగినప్పుడు సాలిడ్ స్టేట్ అనేటువంటిది స్టార్టింగ్, మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్ వచ్చేసింది. ఇలా చేంజెస్ జరిగి బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్ రావడాన్ని ఇంటర్ కన్వర్షన్ అని చెబుతాము. ఈ ఇంటర్ కన్వర్షన్ జరిగినప్పుడు, స్టేట్ చేంజెస్ జరిగినప్పుడు కెమికల్ కాంపోజిషన్ లో చేంజ్ అనేటువంటిది ఉండదు. అంటే దీనికి ఎగ్జాంపుల్ గా ఐస్ తీసుకుంటే, ఐస్ అనేటువంటిది సాలిడ్ మెటీరియల్. సాలిడ్ ని హీట్ చేస్తే వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ ని లిక్విడ్ కేస్ అని చెబుతాము. లిక్విడ్ ని ఫర్దర్ గా టెంపరేచర్ అప్లై చేస్తే వేపర్ గా కన్వర్ట్ అవుతుంది. వేపర్ ని గ్యాసెస్ స్టేట్ అని చెప్తాము. వేపర్ ని కూల్ చేస్తే, అంటే ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ అనేటువంటిది అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఐస్ లో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములా H2O, వాటర్ లో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములా H2O, వేపర్ లో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములా H2O. సో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ జరిగినప్పుడు కెమికల్ కాంపోజిషన్ అనేటువంటిది చేంజ్ జరగదు. సో ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కెమికల్ రియాక్షన్స్ అని చూస్తుంటాం. కెమికల్ రియాక్షన్స్ లలో రియాక్టెంట్ అనేటువంటివి సమ్ ప్రాసెసింగ్ జరిగి ప్రోడక్ట్ గా కన్వర్ట్ అవుతాయి. కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి ఐరన్ తీసుకొని ఓపెన్ ఎయిర్ లో ఉంచితే ఆక్సిడేషన్ జరిగి రస్ట్ ఫామ్ అవుతుంది, అంటే Fe2O3 వస్తుంది. ఇక్కడ ఐరన్ మ్యాటర్ అనేటువంటిది Fe2O3 గా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అనేటువంటిది జరిగింది. ఇలా కెమికల్ కాంపోజిషన్ చేంజ్ జరిగితే దాన్ని కెమికల్ రియాక్షన్స్ అని చెబుతాము. కెమికల్ కాంపోజిషన్ లో చేంజ్ జరగకోకుండా జస్ట్ ఇంటర్ కన్వర్షన్ మాత్రమే జరిగితే దాన్ని ఫేజ్ చేంజెస్ అని చెబుతాము. ఫేజెస్ అనగా సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్, గ్యాసెస్ ఫేజ్ అనేటువంటివి. ఈ ఫేజెస్ అనేటువంటివి చేంజ్ అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్ కన్వర్షన్ ఆర్ ఫేజ్ చేంజెస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫేజ్ చేంజెస్. ఏ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఫేజ్ చేంజెస్ కి ఎఫెక్ట్ చేస్తాయి? ఫస్ట్ వన్ టెంపరేచర్, సెకండ్ వన్ ప్రెషర్, థర్డ్ వన్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. వన్ బై వన్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. Intermolecular force of attractions are attractive force between molecules. They determine a substance's physical properties including states of matter. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి ఒక రకమైనటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అని చెబుతాము బిట్వీన్ ద పార్టికల్స్. ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి మ్యాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ని డిటర్మైన్ చేస్తాయి. వాటినే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని చెబుతాము. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ అయినటువంటి సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ లలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ అనేది చూస్తే, సాలిడ్ పార్టికల్ లో పార్టికల్ అరేంజ్మెంట్ అనేటువంటిది
క్లోజ్, వెరీ క్లోజ్ అరేంజ్మెంట్ అయి టైట్లీ ప్యాకింగ్ ఉంటుంది. ఈ టైట్ ప్యాక్ అరేంజ్మెంట్ చేత పార్టికల్స్ మధ్యన ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేటువంటిది స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే లిక్విడ్ కేస్ చూసుకుంటే పార్టికల్స్ అరేంజ్మెంట్ అనేటువంటిది క్లోజ్ అరేంజ్మెంట్ ఉంటుంది. అంటే పార్టికల్ మధ్యన ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ డిస్టెన్స్ ఉండడం చేత ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటువంటివి మీడియం గా ఉంటాయి కంపేర్ టు సాలిడ్స్ తో చూసుకుంటే. గ్యాసెస్ కేస్ చూసుకుంటే పార్టికల్ మధ్యన ఫార్ అపార్ట్ డిస్టెన్స్ ఉండడం చేత ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటువంటివి వీక్ గా ఉంటాయి కంపేర్ టు లిక్విడ్ అండ్ సాలిడ్స్. ఈ స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ను బ్రేకప్ చేయడానికి హై ఎనర్జీ అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. హై టెంపరేచర్ అప్లై చేసినప్పుడు ఈ స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి వీకెన్ జరిగి సాలిడ్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ సినారియో ఈజీగా అర్థం అవ్వడానికి ఫ్రెండ్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ చూసుకుంటే ఇద్దరి మధ్యన స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, వాళ్ళు ఇలా టైట్ హ్యాండ్ షేక్ అనేటువంటిది సింబాలిజం గా చూపిస్తాము. ఇది సినిమాలు చూసే అలవాటు ఉన్న స్టూడెంట్స్ కి RRR సినిమా లో చూసుకుంటే రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ గారికి ఆ హ్యాండ్స్ అనేటువంటివి చాలా టైట్ గా ప్యాక్ చేయబడి ఉంటుంది. సో ఇలా టైట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, అలాగే సెకండ్ కేసు వచ్చేసి ఫ్రెండ్స్ అనేటువంటిది మీడియం టైట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు షేక్ హ్యాండ్స్ అనేటువంటివి మీడియం టైట్ లో ఉంటుంది. లూజ్ టైట్ అంటే ఫ్రెండ్షిప్ చాలా తక్కువ ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ లో లూజ్ టైటనింగ్ ఉంటుంది. ఈ 3 కేసెస్ చూసుకున్నప్పుడు ఈ 2 షేక్ హ్యాండ్స్ అంటే ఫస్ట్ కేసులో కేస్ 1 తీసుకున్నప్పుడు ఈ కేసెస్ లో హ్యాండ్స్ ని బ్రేక్ చేయడానికి మోర్ ఎనర్జీ ఇవ్వవలసి ఉంటుంది. మోర్ ఎనర్జీ అప్లై చేసినప్పుడు ఆ 2 హ్యాండ్స్ అనేటువంటివి సపరేషన్ జరుగుతుంది. సో ఇది వెరీ టైట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు. మీడియం టైట్ హ్యాండ్ షేక్ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఎనర్జీ అప్లై చేస్తే ఈ హ్యాండ్స్ ని బ్రేక్ చేయవచ్చు కంపేర్ టు టైట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు. అలాగే లూజ్ టైట్ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ హ్యాండ్స్ ని బ్రేక్ చేయడానికి లెస్ ఎనర్జీ ఇస్తే సరిపోతుంది. ఇదే సినారియోని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కి అప్లై చేస్తే స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది సాలిడ్స్ లో ఉండడం చేత హై టెంపరేచర్ అప్లై చేస్తే ఈ పార్టికల్స్ మధ్యన ఉన్నటువంటి స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ బ్రేక్ జరిగి లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ కి మీడియం టెంపరేచర్ అప్లై చేస్తే ఈ మీడియం ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ వీకనింగ్ జరిగి గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ లో పార్టికల్స్ అనేటువంటివి వెరీ ఫార్ అపార్ట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ లెస్ ఎనర్జీ ఇస్తే ఈజీగా అవి బ్రేక్ చేయవచ్చు. సో ఇలా స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నప్పుడు మోర్ ఎనర్జీ అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫర్ ఫేజ్ చేంజెస్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్టేట్ ట్రాన్సిషన్, టెంపరేచర్ అండ్ ప్రెషర్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేశామనుకోండి, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి వీకనింగ్ జరిగి సాలిడ్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. సిమిలర్లీ లిక్విడ్ స్టేట్ లో అగైన్ టెంపరేచర్ ఇస్తే గ్యాస్ గా కన్వర్ట్ అయిపోయి గ్యాసెస్ స్టేట్ ని ఎగ్జిస్ట్ చేస్తుంది. ప్రెషర్ అప్లై చేస్తే గ్యాసెస్ కి లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ కి అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్ గా వస్తుంది. సాలిడ్ లిక్విడ్ గ్యాస్ కన్వర్షన్ జరిగినప్పుడు టెంపరేచర్ అప్లై చేస్తే పార్టికల్స్ మధ్యన డిస్టెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. ఈ పార్టికల్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అంటే డెన్సిటీని లెస్ అవుతుంది. సాలిడ్ నుంచి లిక్విడ్ ఇచ్చినప్పుడు డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. లిక్విడ్ నుంచి గ్యాస్ గా కన్వర్ట్ అయినప్పుడు డెన్సిటీ ఇంకా డిక్రీజ్ అయిపోతుంది. డెన్సిటీ అనగా మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ డెన్సిటీ. అదే ప్రెషర్ అప్లై చేసినప్పుడు పార్టికల్స్ అనేటువంటివి క్లోజ్ అరేంజ్మెంట్ లేకి వస్తుంది. డెన్సిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ అప్లై చేసినప్పుడు క్లోజ్నెస్ డిక్రీజ్ అవుతుంది,
డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ అప్లై చేసినప్పుడు క్లోజ్ అనేటువంటిది పెరుగుతుంది, డెన్సిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ అనేటువంటివి స్టేట్ ట్రాన్సిషన్ కి ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫైనలీ సాలిడ్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ అనేటువంటిది గ్యాసెస్ గా కన్వర్ట్ అవ్వడానికి టెంపరేచర్ అప్లై చేయాలి, ఎనర్జీ అనేటువంటిది ఇవ్వాలి. సో ఇలా ఇంటర్ కన్వర్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ ఇంటర్ కన్వర్షన్ ని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూపించిస్తే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో, బోర్డ్ ఎగ్జామ్స్ గానీ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో ఈజీగా క్వశ్చన్స్ ని క్రాక్ చేయడానికి ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వెరీ యూజ్ఫుల్ గా ఉంటుంది. దీని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెక్ చేస్తే, సాలిడ్ పార్టికల్ కి క్లోజ్ ప్యాకింగ్ ఉండడం చేత హై టెంపరేచర్ అప్లై చేస్తే సాలిడ్ పార్టికల్ లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టెంపరేచర్ అప్లై చేసినప్పుడు హీట్ ని అబ్జార్ప్షన్ జరిగి సాలిడ్ స్టేట్ అయినటువంటి ఐస్ వాటర్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే లిక్విడ్ స్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ సాలిడ్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ నే మెల్టింగ్ అని చెబుతాము. అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఐస్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ టెంపరేచర్ నే మెల్టింగ్ పాయింట్ అని చెబుతాము. ఐస్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ అనేటువంటిది వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ స్టేట్ అయినటువంటిది టెంపరేచర్ అప్లై చేసినప్పుడు హీట్ ను అబ్జార్ప్షన్ చేసుకొని గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ గా కన్వర్ట్ అవ్వడాన్నే బాయిలింగ్, ఆ ప్రాసెస్ ని బాయిలింగ్ ప్రాసెస్ అని చెప్తాము. అటు పర్టికులర్ టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర, అంటే దీనే బాయిలింగ్ పాయింట్ అని చెబుతాము. గ్యాస్ కి ప్రెషర్ అప్లై చేస్తే అంటే హీట్ అనేటువంటిది రిలీజ్ జరుగుతుంది. సో హీట్ రిలీజ్ జరిగి గ్యాస్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని, ఈ ప్రాసెస్ ని కండెన్సేషన్ అని చెబుతాము. ఈ కండెన్సేషన్ ప్రాసెస్ జరిగి లిక్విడ్ వస్తుంది. అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ అనేటువంటిది సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ని ఫ్రీజింగ్ అని చెబుతాము. అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద వాటర్ అనేటువంటిది ఐస్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ పాయింట్ నే ఫ్రీజింగ్ పాయింట్ అని చెబుతాము. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అని చెబుతాము. సో ఇలా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. టెంపరేచర్ అప్లై చేస్తే హీట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, ప్రెషర్ అప్లై చేస్తే హీట్ రిలీజ్ జరుగుతుంది. ఫేజ్ చేంజెస్ అనేటువంటివి సాలిడ్, ఒక బీకర్ లో సాలిడ్ తీసుకొని హీట్ చేస్తే మెల్టింగ్ వస్తుంది, అగైన్ హీట్ చేస్తే ఎవాపరేషన్ వస్తుంది. ఎవాపరేషన్ జరిగి గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. సో గ్యాస్ ని కూల్ చేస్తే కండెన్సేషన్ అవుతుంది, అగైన్ కూల్ చేస్తే ఫ్రీజింగ్ జరిగి సాలిడ్ స్టేట్ వస్తుంది. సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్ వస్తుంది. జనరల్ ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సమ్ కేసెస్ లో సాలిడ్ అనేటువంటిది డైరెక్ట్ గా గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది వితౌట్ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్ రాకోకుండానే సాలిడ్ నుంచి గ్యాసెస్ స్టేట్ వస్తుంది. దాన్ని సబ్లిమేషన్ ప్రాసెస్ అని చెబుతాము. గ్యాసెస్ ని కూల్ చేస్తే డైరెక్ట్ గా సాలిడ్ స్టేట్ కి వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ ని డిపాజిషన్ ప్రాసెస్ అని చెప్తాము. సో దిస్ ఇస్ ద బిట్వీన్ ఫేజ్ చేంజెస్ ఆఫ్ స్టేట్ మ్యాటర్స్. Hope this information is informative. Thank you.